కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు తలనొప్పి ఎక్కువగా వస్తుందా? యెస్. చాలామందికి సహజంగా వచ్చే సమస్యే ఇది. కంప్యూటర్ ముందు పనిచేసే వారికి, పనిచేసే చాలా మందిలో తలనొప్పి ఒక సమస్యగా మారిపోయింది. రోజంతా కంప్యూటర్ ముందు పనిచేయటం వల్ల తలనొప్పి లేదా అలసట జరగదు. దీనికి చాలా కారణాలున్నాయి. మొదటిది, మీరు కూర్చునే భంగిమ సరిగా లేకపోవటం. అలాగే మీరు స్క్రీన్ చూసేటప్పుడు మీ కంటికి స్క్రీన్‌కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్‌ని ఎక్కువగా లేకపోవడం. మీరు కూర్చొని చూసే విధానంలో గనక సరైన భంగిమ యాంగిల్ గనక మార్చి మీరు కంప్యూటర్‌ని ఆపరేట్ చేసినట్లయితే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు అంటున్నారు. నిరంతరం కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకొకసారి మీ కళ్ళను మూసుకొని 2-10 నిమిషాల పాటు కళ్ళని విశ్రాంతిలో వెళ్తే గనక కళ్ళు తిరిగి మళ్ళీ యథాస్థితికి చేరి కంటిలో మనకి తెలియని ఒక రెటీనా ఫామ్ అవుతుంటుంది. మనందరికీ తెలిసింది కదా, కంటి పొర మీద వాటర్ ఉంటుంది. ఆ వాటరు కంప్యూటర్ని ఎక్కువసేపు చూడటం వల్ల ఆవిరైపోయి కళ్ళు పొడిబారిపోతుంటాయి. ఎప్పుడైతే కళ్ళు పొడిబారిపోతాయో కంటి చూపులో అటువంటి శక్తి తగ్గిపోయి అది మీ మెదడు మీద ప్రభావం చూపించి తలనొప్పి వంటి సమస్యకు దారితీస్తుంది. ఈ టైంలోనే మీరు కూర్చునే ప్రక్రియ కూడా నిటారుగా లేకపోతే గనక మీ శరీరం ఒత్తిడికి గురయ్యి మెదడుపై ప్రభావం చూపించి తలనొప్పికి కారణం చేస్తుందన్నమాట. కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి 20 నిమిషాలకి ఒక్కసారైనా సరే మీకు 2-10 మీటర్లు దూరంలో ఉన్నటువంటి వస్తువుని అదే విధిగా చూడటం, లేదంటే గనక కొంత డిస్టెన్స్లో ఉన్నటువంటి అక్షరాలను చదవటం, కళ్ళు 2-10 నిమిషాల వ్యవధిలో మూసుకొని వాటిని విశ్రాంతి కలిగించడం వంటివి చేస్తే కంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ఈ విధంగా రోజు గనక చేసినట్లయితే కంటి సమస్యలే కాదు, తలనొప్పి వంటి సమస్యల నుంచి కూడా అధిగమించవచ్చు.